నమస్తే భిక్షం గారు. నమస్తే సార్. మీ మెడమ దగ్గర ఉన్న నరం కట్ అయింది కదా, ఓకే. దాని ట్రీట్మెంట్ గురించి ఎలా అయింది ఏంటి చెప్పండి. ఎట్లున్నారు మీరు? చాలా బాగుంది సార్. ఫిబ్రవరి 10వ తారీఖు ఆపరేషన్ అయింది. ఆ, ఫిబ్రవరి 12th నాడు మీరు డిశ్చార్జ్ చేసినారు. ఎప్పుడు ఏ రోజు కూడా దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చాలా నీట్గా చక్కగా ఎలాంటి మిగతా సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి లేకుండా కూడా చాలా చక్కగా. ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? ఎవరు పంపించిండ్రు? సూర్యాపేట నుంచి వచ్చింది సార్. మాకు సజెషన్ తేజ కుమార్ అని ఖమ్మం ఆర్థోపెడిక్ డాక్టర్. మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు, అతను సజెషన్ వల్ల మీ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అంతా హాస్పిటల్ అన్ని డిపార్ట్మెంట్ చాలా చాలా చక్కగా వస్తుంది. ఎలాంటి మాకు ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఈ నడకలో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? అంటే కొంచెం అంటే ఇంకా టైం తీసుకుంటారు కదా సార్. టైం తీసుకుంటే ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఒక అటు ఇటు నీటిలో బయటకు తిరగడానికి ఒక 100 గజాల వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు. అంతకంటే ఎక్కువ నడిచి తెలిస్తే అంతకంటే ఎక్కువ దూరం ఎప్పుడు పోలేదు. కారు వెహికల్నే పోతున్నాం కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది ఇంకా రావట్లేదు. హాస్పిటల్లో ఫెసిలిటీస్ మంచిగా చాలా అనిపించినాయి? బాగుంది. మీరు చెప్పండి ఎట్లున్నారు మీ సార్? నేను ఆపరేషన్ అయిన దగ్గర నుంచి నేను దాంట్లోనే ఉన్నాను సార్. ఆపరేషన్ పెయిన్ అనేది తను ఎప్పుడు ఫేస్లో లేదు సార్. అసలు ఆపరేషన్ ఈవినింగ్ 3:30కి స్టార్ట్ అయింది. మీ ఐసీయూలో అలా ఉంచేసి 10కి ఏమో తీసుకొచ్చారు సార్, షిఫ్ట్ చేశారు. సో అప్పుడు నుంచి అప్పుడు రాగానే మంచి యాజ్ యూజువల్గా భోజనం చేశారు. నైట్ 10:30కి. మార్నింగ్ అతను ఫిజియోథెరపీ అతను వచ్చి తన సార్కి ఎలా నడవాలి అని చెప్పారు సార్. ఇంకా అప్పటి నుంచి తన పైన తనే చేసుకుంటాం. ఏ రోజు కూడా అసలు తను పెయిన్గా కానీ అసలు చూడలేదు సార్. ఆయన నేను ఫీల్ అయ్యాను, అయ్యో పాపం ఇట్లా అయింది అని. కానీ ఆయన అసలు తన ఫేస్లో కానీ తన ఫిజికల్గా కూడా నొప్పిగా, నిజంగా నొప్పి అనేది తను అసలు వేరే చాలామంది తన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వస్తున్నా కూడా చెప్పారు. అసలు నాకు పెయిన్ అనేది తెలియదు సార్. నొప్పి మనకి కాలుకి దెబ్బ తగిలినప్పుడు పెయిన్ ఉన్నది కానీ సర్జరీ తర్వాత పెయిన్ అనేది లేదు సార్ అని చెప్పారు సార్ చాలా మందికి సార్. భిక్షం గారికి మనం లేటెస్ట్ టెక్నిక్ చేసాం సార్. ఈ మెడమ దగ్గర ఉన్న టెండోఅక్యూస్ టెండాన్ కట్ అయిపోయింది కదా, దాన్ని తీసేసి ఎఫ్హెచ్ఎల్ టెండాన్ వాడుకుంటూ దానికి ఒక స్క్రూ టెక్నిక్, అడ్వాన్స్ టెక్నిక్ వాడి ఈ టెక్నిక్లో మనకి బ్లీడింగ్ కానీ పెద్దగా నొప్పి కానీ ఉండదు. మామూలుగా పాత టెక్నిక్ ఏంటంటే ఆయన గాయం నీళ్ళు కాకపోవడం, చీమ్ పట్టడం జరుగుతుంది. మెయిన్ భయం టెండోఅక్యూస్ సర్జరీలో ఇన్ఫెక్షన్. మనకి ఇన్ఫెక్షన్ రాలేదు, మూమెంట్ బాగుంది సార్. మరి ఆ స్క్రూ అనేది ఎట్లా మరి? కరిగిపోయే స్క్రూ వేస్తారు. ఇంకా అది కొన్ని రోజులకి మీరు ఎక్స్రే తీస్తే స్క్రూ కరిగిపోతుంది. ఇప్పుడు నెలే కాబట్టి ఇంకా మంచిగా అయిపోతారు. ఇప్పుడు ఒక స్పెషల్ షూ వాడుతున్నారు కదా, అది ఒక 15 రోజుల తర్వాత అది తీసేసి నార్మల్ వాడచ్చు. వాకర్ కూడా 15 days అయింది వాడక. అదే ఫస్ట్ 10 రోజులు వాకర్ వాడమండి, దాని తర్వాత వాకర్. నేనే రిస్ట్రిక్షన్స్ పెట్టాను సార్ సార్ని. తను చాలా అడ్వాన్స్గా ఉన్నారు కానీ నేను మిమ్మల్ని మళ్ళీ కలిసే వరకు మీరు ఎలా చెప్పారో అలా ఫాలో అవుదామని చెప్పేసి నా రెస్ట్రిక్షన్స్తోనే తను నడిచారనమాట. యాక్చువల్లీ ఇంకా కొంచెం అడ్వాన్స్ ఉండేవారు మీ వరకు వచ్చే వరకు ఇంకా కానీ నేనే కొంచెం ఆపాను అనమాట సార్. ఇంట్లో మెట్లు కూడా మనం బయటకు వెళ్తే మనకి కొంచెం మెట్లు ఉంటాయి కదా సార్, జస్ట్ అవి కూడా ఒక్కసారే దిగాలి. మనం మళ్ళీ ఆ ఇంట్లోకి వస్తూ ఒక్కసారి ఎక్కాలి అనే డిసిషన్తో నేను కూడా అట్లా కూడా చూసుకుంటాను అనమాట. ఎక్కువసార్లు రానిపోయి తను యాక్చువల్గా వెళ్తారు, తన పనికి తను చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. వేరే వాళ్ళ మీద అస్సలు డిపెండ్ కాదు సార్. కానీ నేను చేస్తాను, మీరు ఎందుకు నాకు గుర్తు చేయరు అట్లా అంటే తను అట్లా కాదు. తన కోసం తన ప్రతి పని తను చేసుకుంటూనే ఉంటాను. ఇంకొక 15 రోజుల తర్వాత మీసారి నార్మల్ అన్ని చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్లే ఉన్నారు సార్. నార్మలే ఉన్నారు అంటే షూ ఒకటి ఉంది, అది ఒక్కటే. ఆ షూ కూడా తీసేస్తాం. అసలు నడుస్తుంటే తను సర్జరీ ఫస్ట్లో మనం వాకర్తో దీని మీద ఎఫెక్ట్ పడకుండా అప్పుడు మాత్రమే మనకి తెలిసేది, ఓహో తను సర్జరీ అయింది కదా అని చెప్పేసి. అంతేగాని తను ఎప్పుడు పెయిన్గా ఫీల్ అవ్వలేదు సార్ అసలు. సార్ సంతోషం. మళ్ళీ 1 month తర్వాత కలుద్దాం, సరేనా? థ్యాంక్ యూ సార్.